లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. తెలంగాణపై దిష్టి వ్యాఖ్యలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ. తెలంగాణకు క్షమాపణ చెప్పాలి. బి. క్షమాపణ అవసరం లేదు. ఆంధ్ర రాజకీయ వేదికపై సంచలనం. పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ చేసిన ఆ అద్భుత ప్రసంగం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించిన విధానం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. లోక్సభలో జరుగుతున్న ముఖ్యమైన చర్చలో అఖిలేష్ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు మళ్లారు. ఆయన మాటలో ఒక కొత్త తీవ్రత, ఒక కొత్త ఆలోచన ధ్వనించింది. భయంగా ఉత్తరాదిన అభిమానించి పిలువబడే అఖిలేష్ యాదవ్ జాతీయ భయ్యాగా ఉత్తరాదిన అభిమానులచే పిలువబడే అఖిలేష్ యాదవ్ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీ పాత్ర, ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నప్పుడు సభలో ఉత్కంఠత పెరిగింది. రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించకూడదు. ప్రజాస్వామ్యం కేవలం మెజార్టీ సంఖ్య కాదు, ప్రతి ప్రాంతీయ గళానికి దొరికే గౌరవం అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో అఖిలేష్ యాదవ్ తన వాదనను బలం చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామాన్ని, దాని ఫలితంగా వచ్చిన పరిణామాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యాలు, ప్రతిపక్షంపై అణచివేత మరియు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఆయన చాలా వ్యూహాత్మకంగా ప్రస్తావించడం ప్రారంభించారు. అఖిలేష్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంతో స్నేహం ఉండవచ్చు, కానీ ఆ స్నేహం ప్రజల గొంతును నొక్కేయడానికి లైసెన్స్ ఇవ్వకూడదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నేతగా ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగత దాడులు, ఆయన పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దౌర్జన్యాలు అత్యంత ఆందోళనకరం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు, ఇది మొత్తం దేశ ఫెడరేషనల్ వ్యవస్థకే ప్రమాదం అని ప్రకటించారు. ఆ పేరు ప్రస్తావన పార్లమెంట్లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. పాలనాపక్షం సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. అసలు సంబంధం లేని అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు అని ప్రశ్నించారు. అయితే అఖిలేష్ తన సహజమైన చిరునవ్వును చెదరనీయకుండా, అధ్యక్ష, నేను ఒక రాజకీయ నేత గురించి మాట్లాడడం లేదు, ప్రజాస్వామ్యానికి ప్రక్రియ, ప్రతిపక్ష యొక్క భద్రత గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రలో నేడు ప్రతిపక్షం అనుభవిస్తున్న కష్టాలు రేపు దేశంలోని ఏ రాష్ట్రానికైనా రావచ్చు. అందుకే మేము ఐక్యతను కోరుకునే ప్రాంతీయ పార్టీలని ఈ అణచివేతను ఖండిస్తున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్ల, ఆయన పార్టీ పట్ల ఇటువంటి వైఖరి సరైనది కాదు అని గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆయన మాటల్లోని పదును, వ్యూహాత్మక ఆలోచన అప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలను మార్చివేసేలా అణిచివేసింది. ప్రాంతీయ నేతగా ఉన్న అఖిలేష్ సదరుగా ఉన్న మరో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరును, అది కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంత శక్తివంతంగా పార్లమెంట్లో ప్రస్తావించడం ఒక అపూర్వ ఘట్టం. ఈ ప్రసంగం వెనుక ఐఎన్డిఐ కూటమిలో కొత్తగా ఏర్పడుతున్న ప్రాంతీయ అనుబంధ బలం కనిపిస్తుంది. తెలుగు రాజకీయాల్లో కేంద్ర స్థానంలో ఉన్న ఒక నాయకుడిని ఉత్తరాదికి చెందిన ఒక యువనేత సమర్థించడం జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఐక్యతకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. అఖిలేష్ చేసిన ఈ ప్రకటన కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత మద్దతు మాత్రమే కాదు, అధికార పార్టీలు అప్రజాస్వామిక చర్యలపై జాతీయ స్థాయిలో గళం వినిపించడానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని కేంద్రానికి బలంగా పంపింది. ఉత్తరప్రదేశ్లో తన బలాన్ని నిరూపించుకున్న అఖిలేష్ ఇప్పుడు దక్షిణ భారత రాజకీయాలకు కూడా తన మద్దతును అందించడం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయ వేదికపై ప్రాంతీయ శక్తులు మరింత బలంగా ఏకం కాబోతున్నాయని స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ఈ సంఘటన రాజకీయాలను ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేలడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ భయ్య సృష్టించిన ఈ రాజకీయ చర్చ మాత్రం దేశమంతా చర్చనీయాంశమైంది. అఖిలేష్ చేసిన ఈ సాహసోపేత ప్రకటన భారత ప్రజాస్వామ్యానికి కొత్త అధ్యాయానికి లిఖించిందనడంలో సందేహం లేదు.